నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 20వ భాగం. అవును, ఆమె నాది అని చెప్పాలని అనుకున్నాడు గట్టు. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. అరెరే, మీ మీసాలకి చట్నీ అంటింది అంటూ తన దుపట్టా అంచుతో అభిజిత్ పెదవులని తొడవడానికి ప్రయత్నించింది ఉర్విజ. గట్టులో ఈర్ష్య భగ్గుమంది. ఆమెని అప్పుడే భుజం మీద వేసుకుని మేడ మీద గదిలోకి పోయి తను ఎవరితో అందరికీ చెప్పాలన్న కోరికని అతి కష్టం మీద ఆపుకున్నాడు తథాగత్. నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు, షీఈ్ ఆల్ యోర్స్ అని కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయాడు. సత్యదేవ్ గుంభనంగా నవ్వుకున్నాడు. అప్పటికే శ్యామ్ అందరికీ చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాడు ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ. శ్యామ్కి ఉన్న ఆ కోరమిసాలు లాగి క్లిప్పులు పెట్టేయాలన్నంత కోపం వచ్చేసింది గట్టుకి. విసురుగా మొహం తిప్పుకున్నాడు. అతని మాటలకి ఉర్వికి బీపీ తన్నింది. అయ్యయ్యో, కంట్లో ఏదో పడింది అంటున్న అభిజిత్ మీదకి వంగి మొహంలో మొహం పెట్టి బాగా దగ్గరికి వెళ్ళి పెదాలు సున్నాలా చుట్టి ఊదుతున్న ఉర్వి భుజాలు పట్టుకుని దగ్గుమందు సీసాని షేక్ చేసినట్టు గట్టిగా కుదిపి ఆమె బుర్రలో మెదడు పనిచేసేలా చేయాలని అనిపించింది తథాగత్కి. కోపంతో బుసలు కొడుతూ బయటికి వెళ్ళిపోయాడు. రే గట్టు, ఆగు, వస్తున్నా, నన్ను ఆఫీసుకి డ్రాప్ చేయాలి నువ్వు అంటున్న శ్యామ్ మాటలు వినిపించాయి లోపల డైనింగ్ టేబుల్ దగ్గరున్న వాళ్ళకి. సడన్గా నిఠారుగా లేచి నిలబడింది ఊర్విజ. ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళబోతున్న ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగాడు అభిజిత్. అది ఊహించని ఊర్వి విసురుగా వెళ్ళి అభిజిత్ ఒళ్ళో పడింది. బ్యాలెన్స్ కోసం అతని భుజాల మీద చేతులు వేసింది. అదే సమయంలో శ్యామ్ దగ్గర ఉర్విజ మీద ప్రేమని ఉప్పేసుకున్నాడు గట్టు. ఐ లవ్ హర్ సో మచ్. కానీ ప్రేమేంట్రా ఇంత పెయిన్ఫుల్గా ఉంది? గుండెల మీద రాసుకుంటూ అడిగాడు తథాగత్. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, నవ్వదిమి పెట్టుకుంటూ అన్నాడు శ్యామ్. కోపంగా చూశాడు అతని వైపు గట్టు. నాతో చెప్పడం కాదురా, పోయి లోపలికి వెళ్ళి చెప్పు ప్రోత్సహించాడు గట్టుని శ్యామ్. అతను చిన్నగా తల ఊపి లోపలికి వచ్చేసరికి అక్కడ కనిపించిన దృశ్యం అది. ఉర్విజ అంత చనువుగా తన తల్లిదండ్రులు ఎదురుగానే ఇలా ప్రవర్తిస్తుందని తథాగత్ అస్సలు ఊహించలేదు. ఆమె భుజం మీదుగా గట్టుని చూసిన అభిజిత్ ఎఫెక్ట్ కోసం ఉర్విజ నడుం చుట్టూ చెయ్యి వేసి సారీ అన్నాడు. ఇట్స్ ఓకే అంటున్న ఉర్విజని తీసుకువెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలన్నంత కోపం వచ్చింది తథాగత్కి. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బైక్ మీద కూర్చున్నాడు. శ్యామ్ ఆశ్చర్యంగా చూశాడు గట్టువైపు. ఆ స్కౌండ్రల్ని చంపేస్తాను, వాడు అసలు మనిషేనా? అమ్మ నాన్న ఎదురుగండా ఉర్విని అంటూ అభిజిత్ మీద తిట్ల వర్షం కురిపిస్తున్న గట్టువైపు ఆశ్చర్యంగా చూస్తూనే బైక్ వెనుక కూర్చున్నాడు శ్యామ్. ఏమైందిరా అడిగాడు. అసలు శ్యామ్ మాట వినిపించుకోలేదు గట్టు. తన వాగ్ప్రవాహాన్ని కొనసాగించాడు. ఎన్నో కేసులని, ఎందరో మనుషుల్ని చూస్తూనే ఉంటాడు శ్యామ్. కానీ ఇంత డిఫరెంట్గా తిట్టగా చూడడం ఇదే మొదటిసారి. దొంగన, అసలు వాడికి ఏమైనా ఉందా కొంచెమైనా? అమ్మా నాన్నల ముందు నడుం మీద వాడి చెత్తన. ఇక చెవులు అప్పగించక తప్పలేదు శ్యామ్కి. వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకున్నాడు అతను. లోపల డైనింగ్ హాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఉర్విజ చటుక్కున లేచి నిలబడింది. చూడండి మిస్టర్, చనువిచ్చాను కదా అని నెత్తికెక్కి కూర్చుంటే గట్టు చేతులు చావుతనలు తింటారు కోపంగా అంది ఉర్విజ. తన మాటలకి పక్కపక్క నవ్వుతున్న అభిజిత్ వైపు కోపంగా చూసింది ఉర్విజ. ఏదో గట్టును ఉడికించాలని అతనితో చనువుగా ఉంది కానీ ఇలా హద్దులు దాడతాడని తెలిస్తే అసలు ఛాన్స్ తీసుకునేది కాదు. కంపరంగా అనుకుంది. అభిజిత్, అల్లరాపి అసలు విషయం చెప్పు ఫల్గుని హెచ్చరించింది. చిన్నగా తల ఊపిన అభిజిత్ మెల్లగా పెట్టుడు మీసాలు, గెడ్డాలు, విగ్ తీసి పక్కన పెట్టాడు. పొడవైన జుట్టు మీద వెనక మడిచిపెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుంది. ఉర్విజ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కంఠం బాగా వేసుకున్న రౌండ్ నెక్ టీషర్ట్ని కొద్దిగా కిందకి మడిచి అక్కడ కంఠానికి అమర్చిన వాయిస్ మాడ్యులేటర్ని తీసి టేబుల్ మీద పెట్టిన బృంద వైపు నోరు వెళ్ళబెట్టుకుని చూసింది ఉర్విజ. అంటే అంటే అభిజిత్ అనేవాడు లేడా? ఇది బృందా అడిగింది తడబడిపోతూ ఉర్విజ. అసలే లైఫ్ కాంప్లికేటెడ్గా ఉంది, ఇప్పుడు మీ లైఫ్లోకి మరొక అబ్బాయి అవసరమా అడిగాడు సత్యదేవ్ నవ్వుతూ. మరి శ్యామ్ ఇందాక మేడ మీదకి వెళ్ళినప్పుడు పైనుంచి బృందకంఠం వినిపించింది కదా అయోమయంగా అడిగింది ఉర్విజ. ఉర్వి, అది రికార్డర్, నా వాయిస్ని ముందే రికార్డ్ చేసి పెట్టేశాను చెప్పింది బృంద నవ్వుతూ. ఓహ్ గాడ్ బృంద, కొన్ని నిమిషాలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అసలు? టెన్షన్ రిలీఫ్ అవడంతో నీరసంగా కుర్చీలో కూలబెడుతోంది ఉర్విజ. ఉర్వి, మా అందరికీ తెలుసు గట్టు నీతో పేకిళ్ళతో ప్రేమలో ఉన్నాడని. వాడికి చిన్నప్పటి నుంచి మనసులో మాటని బయటికి చెప్పే అలవాటు లేదు. వాడి మనసు తెలుసుకుని మేమంతా చేయడమే తెలుసు.
కానీ ఇప్పుడు రోజులు మారాయని వాడికి కూడా తెలియాలి. మనసులో మాట అమ్మాయికి చెప్పకపోతే ఆ అమ్మాయి తనకి దక్కదని తెలియాలి. అందుకు టూత్ అండ్ నెయిల్ వాడు నీ కోసం ఫైట్ చేయాలి. అదే మా ప్రయత్నం. నువ్వు అంత ఈజీగా దొరికావు కాబట్టి విలువ తెలియడం లేదు. తనకి కాంపిటీషన్ ఉందని తెలిస్తే గట్టు ఏం చేస్తాడో చూద్దాం అంది ఫల్గుణి. ఎస్ మై డియర్ గర్ల్స్, నా కోడళ్ళిద్దరూ బంగారు బొమ్మలే కాదు, స్మార్ట్, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ అని గట్టుకి బుద్ధి చెప్పి నిరూపించుకుంటారు. సత్యదేవ్ లేచి నిలబడి అన్నాడు. ఆడపిల్లలిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఫల్గుణిని తమ కౌగిలిలో బంధించేశారు. ఆమె వల్లే కదా మరి తమకి అంత మంచి అబ్బాయిలు భర్తలుగా దొరికినది. ఇది అన్యాయం పిల్లలు. ప్లాన్ నాది, ప్రేమ అత్తమ్మకేనా? అలకగా అన్నాడు సత్యదేవ్. మామయ్య, యు ఆర్ ద బెస్ట్. ఆడపిల్లలిద్దరూ ఊహించిన వేగంతో ఫల్గుణిని సత్యం మీదకి నెడుతూ అన్నారు. అప్రయత్నంగానే భార్యని చేతులు చాచి కౌగిల్లోకి తీసుకున్నాడు సత్య. అందుకే ఇది మా గిఫ్ట్ మీకు. ఆనందంగా నవ్వారు ఆడపిల్లలిద్దరూ. ఫల్గుణి సిగ్గుగా నవ్వి అతనికి దూరం జరగబోయింది. వదలలేదు సత్య. ఇదిగో అభిజిత్, మా గట్టు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. బీ కేర్ఫుల్. చార్మినార్ దగ్గర కన్నావు. మీకన్నా ముందే వాడు అక్కడికి చేరుకున్నా ఆశ్చర్యపడద్దు. సో స్టార్ట్ ద గేమ్ అన్నాడు సత్యదేవ్. హుషారుగా బృంద తిరిగి తన వేషాన్ని అభిజిత్గా మార్చుకుంది. ఉర్విజ ఆనందంగా అభిజిత్ చేతిని పట్టుకుంది. సరే, మిషన్ గట్టులో మొదటి స్టెప్కి బయలుదేరుతున్నాం. ఆశీర్వదించండి అంటూ ఆడపిల్లలిద్దరూ అత్తామామల పాదాలకి నమస్కారం చేసి పరుగులు తీస్తూ బయటికి వెళ్ళిపోయారు. బ్రిలియంట్ ఐడియా పల్లు. మన గట్టు బుర్ర తిరిగిపోయే ప్లాన్ అన్నాడు నవ్వుతూ సత్య. మరి ఆ ప్లాన్ మీదే అని మర్చిపోకండి అంది అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నం చేస్తూ ఫల్గుణి. అభిజిత్ని మన బృందన చేద్దామని సజెస్ట్ చేసినది నువ్వు. అలా అయితే నిజంగా చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ డ్రామా జరగకుండా ఆపినందుకు నీకు మంచి కానుక ఇవ్వాలి అన్నాడు నవ్వుతూ. చాలే ఊరుకోండి, మీకు రాను రాను అల్లరి ఎక్కువవుతోంది. పట్టపగలు కిచెన్లో సరసాలు మొదలుపెట్టారు అంది కోపం నటిస్తూ ఫల్గుణి. అవునోయ్, మన పెళ్ళైన కొత్తల్లో గుర్తుందా నీకు? ఏ గదైనా బెడ్రూమ్గానే కనిపించేది మనకి. తమ యవ్వనపు రోజులను గుర్తు చేస్తుంటే ఫల్గుణి సిగ్గుగా నవ్వింది. ఎవరైనా వస్తారనే భయం కూడా లేదా మీకు? అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తూ అడుగుతున్న భార్య ఆ క్షణంలో అతనికి చాలా అందంగా కనిపించింది. అందం అంటే అందమైన కళ్ళలో కాదు, ఆ కళ్ళలో తనని చూసి తలుక్కున మెరిసే ప్రేమలో ఉందని తెలుసు సత్యకి. కోపంతో మన మధ్య చాలా సమయాన్ని వృధా చేసుకున్నాం. నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను ఫల్గుణి అంటూ ఆమెకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు సత్య. అభిజిత్ ఉర్విజలని ఫాలో అవుతున్న ఒక వ్యక్తి వాళ్ళ కదలికల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఫోన్లో ఎవరికో రిపోర్ట్ ఇస్తున్నాడు. అది గమనించిన వాళ్ళిద్దరూ హుషారుగా అక్కడ ఉన్న షాపులలో ఒక్కొక్క దానిలోకి దూరి అన్నీ పరీక్షగా చూసుకుంటూ ముందుకు పోతున్నారు. నువ్వు ఆ గాజుల వైపు అంత ఆశగా చూడకు, చూసేవాళ్ళకి అనుమానం వస్తుంది. చార్మినార్ దగ్గర ఒక షాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న గాజులని తన చేతికి తగిలించుకోబోతున్న బృంద చేతి మీద చురుక్కుమనేలా ఒక దెబ్బ వేసి చెవిలో హెచ్చరించింది ఉర్విజ. అమ్మో! చేతిని వెనక్కి లాక్కున్న బృంద బాధగా అరిచింది. గాజులు చూపిస్తున్న అమ్మాయి వాళ్ళిద్దరి వైపు వింతగా చూసింది. నా కాబోయే భర్తకి ఆత్రం ఎక్కువ. గాజులు తను వేసేద్దామని ట్రై చేస్తున్నాడు, నేను సెలెక్ట్ చేసుకోకుండానే అంది ఉర్విజ నవ్వుతూ. అది చూసిన అభిజిత్ వేషంలో ఉన్న బృంద వెర్రినవ్వు నవ్వి తనని తానే తిట్టుకుంది. మట్టి గాజులు చూస్తే తనకి మనసు నిలవదు అనుకుంది ఏడుపు మొహం పెట్టి. ఆ తర్వాత రకరకాల షాపులకి వెళ్ళారిద్దరూ. తమని ఫాలో అవుతున్న శాల్తీని అస్సలు చూసుకోలేదు చాలాసేపు. కానీ హఠాత్తుగా ఉర్వికి అనుమానం వచ్చింది. లాస్ట్ 3 షాపుల్లోనూ వెనకాలన్న వాడిని చూసినట్టు. ఆమె గుండె గుబేల్మంది. అభిజిత్ మరిని ఎవరో ఫాలో అవుతున్నారు ఇందాకడి నుంచి అంది చెవిలో. బృంద గుండె ఆగినంత పనైంది. సారంగపాణి మనుషులేమో కాదు కదా అనుకున్నారు. అంతలోనే తను మగవాడి వేషంలో ఉందని గుర్తుకు వచ్చి తేలికగా ఊపిరి పీల్చింది. నీ అందం చూసి మోహించి ఎవడైనా వెంటపడుతున్నాడేమో అంది ఆట పట్టిస్తూ బృంద. అప్పుడు చెప్పింది తన మేనమామ సంగతి ఉర్విజ. కానీ నీ మేనమామ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలడా, అందులోనూ సిటీలో? సందేహాన్ని వ్యక్తం చేసింది బృంద అంతా విన్నాక. అతని సంగతి నీకు అస్సలు తెలియదు బృంద. సారీ అభిజిత్, మహామూర్ఖుడు. తనది అనుకున్నది తనదే అన్న పట్టుదల అంది నిస్సహాయంగా. ఉర్వి, నువ్వు 3-4 ఏళ్ల క్రితం ఉరివిజవి కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడం నేర్చుకున్న ఫైటర్వి. ఒకవేళ వాడు నీ మేనమామ మనిషి అయితే వాడిని తెలివిగా హ్యాండిల్ చేద్దాం అంటూనే శ్యామ్కి కాల్ చేసింది. చెప్పండి అభిజిత్, షాపింగ్లో ఏమైనా తలకాయ నొప్పా? అట్నుంచి నవ్వుతూ అడిగాడు శ్యామ్. గట్టు ఎదురుగా ఉన్నాడేమో అన్న అనుమానం వచ్చింది బృందకి.
అందుకే అభిజిత్ లాగానే మాట్లాడింది. 2 గంటల నుంచి మమ్మల్ని ఒకడు ఫాలో అవుతున్నాడు అంటూ చెప్పింది. డోంట్ వరీ, అతను పోలీస్ మనిషి, మీ ఇద్దరి సేఫ్టీ కోసం నాన్న ఏర్పాటు చేసిన మనిషి చెప్పాడు శ్యామ్. ఓ థ్యాంక్ యూ మర్యాదగా చెప్పి ఫోన్ కట్ చేసింది బృంద. పోలీస్ మనిషి, టెన్షన్ పడకు అంది బృంద నవ్వుతూ. పోలీస్ మనిషి వెనకాలే ఉన్న మరొక మనిషిని ఎవరూ గమనించలేదు. అతను వాళ్ళని నీడలా వెంబడిస్తున్నాడు. కానీ పోలీస్ మనిషిలా తెలిసేలా ఫాలో అవ్వడం లేదు. అసలు ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళని గమనిస్తున్నాడు. ఉర్విజని ఎలాగైనా తీసుకువెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉండగా గమనించాడు పోలీస్ మనిషిని. ఆఖరి నిమిషంలో తన ప్లాన్కి అడ్డు వచ్చిన అతన్ని తిట్టుకున్నాడు. అతను నరసింహం. గత నెల రోజులుగా ఉర్విజని ఫాలో అవుతున్నాడు అతను. ఆమె పనిచేసే చోట ఫోన్ నెంబర్ సంపాదించడం పెద్ద కష్టం కాలేదు అతనికి. ఆమెని బెదిరించాడు, కానీ ఆమె ఉంటున్నది ఒక పోలీస్ ఆఫీసర్తో అని కొద్దిగా ఆలస్యంగా తెలుసుకున్నాడు. తనని పెళ్లి చేసుకోవడం మానేసి వేరొకడితో కలిసి ఉండడం అతనికి విపరీతమైన కోపం తెప్పించింది. ఇంటికి ఈడ్చుకుపోయి తన పద్ధతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆనందంగా నవ్వుతున్న ఉర్విజని చూసి. ఇదిగో మాస్టారు, ఇలా రండి. అభిజిత్ చెయ్యి ఊపుతూ పోలీస్ మనిషిని పిలవడంతో అతను కంగారు పడ్డాడు. పర్వాలేదు రండి బలవంత పెట్టాడు అభిజిత్. ఇక తప్పక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు అతను. ముగ్గురు ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి నడిచారు. ఆకలేయడం లేదా మీకు అడుగుతున్న అభిజిత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అతను. అదే ఉదయం నుంచి మమ్మల్ని అలా అలసట లేకుండా ఫాలో అవుతున్నారు, మంచినీళ్ళు కూడా తాగకుండా, అందుకే అడిగాను అంటూనే ముగ్గురికి సమోసా టీ ఆర్డర్ చేశాడు అభి. నేను డ్యూటీలో ఉన్నాను మేడం, ఏమీ తినను తాగను అన్నాడు ఇంచుమించుగా వాళ్ళ వయసులోనే ఉన్నతను. అరే నన్ను మేడం అంటారేంటి కోపం నటిస్తూ అడిగాడు అభిజిత్. ఇంతసేపు మిమ్మల్ని గమనించాక మీరు అమ్మాయిని చెప్పలేకపోతే నాకు పోలీసు ఉద్యోగం అవసరం లేదు మేడం, అవసరం లేదు గొంతు తగ్గించి అంటున్న అతని వైపు ఆడపిల్లలిద్దరూ వెర్రిమొహం వేసుకుని చూశారు. నేను ఈ ఉద్యోగంలోకి రాకముందు నాటకాలు వేసేవాడిని. ఆడపిల్లలు స్టేజ్ ఎక్కడానికి ఇష్టపడకపోవడంతో నేను ఆడవేషం వేసేవాడిని అన్నాడు సమోసా తింటూ. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆడపిల్లలిద్దరూ. అతను మధ్య మధ్యలో టీ తాగుతూ అభిజిత్ని గమనించాడు. అంతా బాగా మేనేజ్ చేస్తున్నారు, కానీ మీ కళ్ళలో ఒక రకమైన సున్నితత్వం కనిపిస్తోందండి. ఒక విషయాన్ని స్త్రీ పురుషులు చూసే కోణం వేరువేరుగా ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఉదాహరణకి గాజులున్నాయనుకోండి, అందమైన గాజులను చూడగానే మగవాడి కళ్ళు కూడా మెరుస్తాయి. కానీ అతని ఊహ ఎలా ఉంటుందంటే అవి తన ప్రియురాలకి వేస్తున్నట్టుగా ఉంటుంది. అందమైన గాజులు వేసుకుని తన ప్రియురాలు తనని కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అతని మొహం మీద ఒక విచిత్రమైన భావనని తీసుకువస్తుంది. అదే ఆడపిల్ల అయితే అవి తను వేసుకుని ఆ చేతుల అందం చూసుకుని మురిసిపోతుంది. చక్కగా వివరించాడు అతను. గాజుల దగ్గర తను అడ్డంగా దొరికిపోయినందుకు మొహం మార్చుకున్నాడు అభిజిత్. తను ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే గట్టు 2 నిమిషాల్లో కనుక్కుంటాడు. ఉదయం కోపంలో ఉండి పెద్దగా గమనించినట్లేడు. సాయంత్రం కళ్ళన్నీ తన మీదే ఉంటాయి. మీరు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా బాగా నటించగలరు. మా డ్రామా క్లబ్లో మీరు చేరొచ్చు కూడా ఉత్సాహంగా అంటున్న అతని మాటలకి ఆలోచనల నుంచి తేరుకున్నాడు అభిజిత్. వాళ్ళకి దూరంగా కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నిస్తున్నాడు ఉర్విజ మేనమామ నరసింహం. కానీ ఆ గొడవలో అది సాధ్యం కావడం లేదు. పళ్ళు నూరుకున్నాడు కోపంతో ఉర్విజ నవ్వడం చూసి. మీ పేరేంటి అడిగాడు అభిజిత్ అతన్ని పరిశీలనగా చూస్తూ. అదిగో చూశారా, తప్పు చేశారు అన్నాడు నవ్వుతూ అతను. ఆశ్చర్యంగా చూశాడు అభిజిత్. ఒక మగవాడు వేరే మగవాడిని అంత మర్యాదగా అడగడు, అందులోనూ మన వయసులో ఉన్న యూత్ అన్నాడు నవ్వుతూ. నీ పేరేంటి బ్రో, చాలా ఫాస్ట్గా ఉన్నావు అభిజిత్ని ఇమిటేట్ చేసి చూపించాడు అతను. తను చేసిన తప్పు అర్థమైంది బృందకి. అభిజిత్ వేషం వేసింది, కానీ తను బృందలాగానే ఆలోచిస్తోంది. పూర్తిగా అభిజిత్లా ఆలోచించాలని చెప్తున్నాడు అతను. కూల్ బ్రో, ఐఎమ్ అభి, మరి నువ్వు? లాబ్ సైడెడ్ స్మైల్, అంటే పెదాలకి ఒకవైపు కొద్దిగా పైకి లేచి మరొక వైపు మామూలుగా ఉండేలా నవ్వడం ఒకటి ఇస్తూ కాన్ఫిడెంట్గా అడిగాడు అభిజిత్. నా పేరు సుమంత్, బీట్ కానిస్టేబుల్ని, ఈరోజు లీవ్లో ఉన్నా. తనని తాను పరిచయం చేసుకుంటూ మెచ్చుకోలుగా చూశాడు అభిజిత్ని. అలా కొన్ని టిప్స్ సుమంత్ దగ్గర తీసుకున్నాక షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఇక వాళ్ళని అనుసరించలేదు ఉర్విజ మేనమామ. ఆ పోలీసోడుండగా రిస్క్ తీసుకోకూడదని అనుకున్నాడు. ఆ సాయంత్రం గట్టు కోసం ఒక పెద్ద ప్లాన్ వేశారు అందరూ కలిసి. అది తెలియని గట్టు ఎలాగైనా ఉర్విజ మనసులో మాట తెలుసుకోవాలని స్థిరంగా నిర్ణయించుకున్నాడు. ఉదయం నుంచి ఏం చేశావు? ఎప్పటిలా కాకుండా సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్న తథాగత్ అతి కష్టం మీద ఉర్విజని ఒంటరిగా పట్టుకుని కార్నర్ చేశాడు. అప్పుడే ఆమె తన గదిలో నుంచి బయటికి రాబోతోంది. తలుపు తీయగానే ఎదురుగా నిలబడిన గట్టు ఆమెని తప్పించుకుని అవకాశం ఇవ్వకుండా తలుపు తోసుకుని లోపలికి వచ్చేసి లోపల నుంచి గడియ వేశాడు.
గట్టు, ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు, తలుపు తీయండి. అతనికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సజెస్ట్ చేసింది ఊర్విజ. అతను అదేమీ వినిపించుకునే స్థితిలో లేడు. ఉదయం నుంచి విపరీతమైన పనిలో ఉన్నాడు అతను. సిటీలోకి ఫారిన్ డెలిగేట్లు వస్తున్నారు 2 రోజుల్లో. ప్రైమ్ మినిస్టర్ అక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నాడని చెప్పి సెక్యూరిటీ ఏర్పాట్లలో మునిగిపోయింది మొత్తం డిపార్ట్మెంట్ అంతా. కమిషనర్ సత్యదేవ్ తన ఎఫిషియెంట్ ఆఫీసర్లందరినీ పరుగులు తీయించాడు ఇంట్లో ఉండే. తథాగత్కి క్షణం కూడా తీరిక దొరకలేదు ఉర్విజ మీద కన్నేసి ఉంచుదామంటే. ఇక 2 రోజుల వరకు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఉండదు. కానీ అతని మనసంతా ఉర్విజ, అభిజిత్ల మీద ఉంది. అంత బిజీగా ఉండి కూడా ఆమె మేనమామ గురించి ఎంక్వైరీ చేయడం మానలేదు తథాగత్. ఇదంతా అతను ఆమెకి చెప్పలేదు. అసలు తన మనసుని ఎదుటి వ్యక్తితో పంచుకునే అలవాటు లేదు గట్టుకి. తప్పుకోండి అన్న ఉర్విజ మాటలకి ఆలోచనల నుంచి తేరుకున్నాడతను. ముందు ఆ అభిజిత్ గాడు ఏం చేశాడో చెప్పు. ఎక్కడికెళ్లారు ఇద్దరు? తలుపుకి అడ్డంగా నిలబడి అడిగాడు. ఉర్విజ అతన్ని పైనుంచి కింద దాకా ఎగాదిగా చూసింది విచిత్రంగా. మీకు మతిపోయిందా లేక అనుమానంగా ఉందా నా మీద? అడిగింది చివరికి. నువ్వు ఇలానే నాకు అంత దూరంగా నిలబడి ఉంటే మతిపోయేలా ఉంది అన్నాడు సీరియస్గా. ఆమె మనసులో ఆనందం సముద్రపు అలలా ఉవ్వెత్తున లేచింది. కానీ తనని తాను అదుపు చేసుకుంది ఉర్విజ. ఇది సరిపోదు తనకి. గట్టు మొత్తంగా కావాలి తనకి. అతని తనువు, మనసు, ఆత్మ కూడా. అందుకు యుద్ధం చేయక తప్పదు అనుకుంది. తనతో తనకి యుద్ధం, గట్టు మొండితనంతో యుద్ధం. అందుకే పెదాలు బిగించింది. మీరు ఎప్పుడూ నన్ను ఒక టైంపాస్గానే చూస్తున్నారు తథాగత్. మీకు కమిట్మెంట్ అంటే భయం. కానీ నాకు ఇది సరిపోదు. లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కావాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తథాగత్. కానీ మీరు నా ప్రేమని కాదనుకున్నారు. మీకు నా మనసు అవసరం లేదు, నా శరీరం తప్ప. ఇప్పుడు మీకు నా మేనమామకి తేడా ఏముంది? నిలదీస్తున్న ఉరుజు వైపు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడతను. చివరి మాటలు అతని చెంప చెళ్ళుమనిపించేలా ఉన్నాయి. మీరంటే నాకు చాలా ప్రేమ. అందుకే మీరు మారతారని, నీకు నేను కావాలని అనుకుంటారని ఎదురు చూశాను. కానీ మన ప్రయాణం ఎక్కడ ఎలా మొదలుపెట్టామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం, అక్కడే. కానీ అభి పూర్తిగా డిఫరెంట్. తనకి నా బాయ్ ఫ్రెండ్తో లివ్-ఇన్ గురించి చెప్పాను. ప్రేమ లేనప్పుడు కలిసి ఉంటే అది ప్రాస్టిట్యూషన్ అవుతుంది అన్నాడు. నాకు బాధ అనిపించింది. సారీ చెప్పాడు. నన్ను బ్రతిమాలుకున్నాడు. అదిగో ఆ బల్ల మీద కనిపిస్తున్న గాజులు కొనిపెట్టాడు. నాకు ఖరీదైన కానుకలు అవసరం లేదని ఆ క్షణమే గ్రహించాడు. అతని ప్రేమని ఒప్పుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. షాక్ ఇచ్చింది ఉర్విజ గట్టుకి. అతను సమాధానం చెప్పేలోపుగా తలుపు సున్నితంగా తట్టిన శబ్దమైంది. ఎవరో వచ్చారు. అంత మెల్లగా తలుపు తట్టేది అభిజిత్. ఇక్కడ మిమ్మల్ని చూస్తే బాగోదు అంటూ అతన్ని తలుపు పక్కకి తోసింది. గట్టు షాక్ తిన్నాడు. తలుపు తట్టిన విధానాన్ని బట్టి అది అభిజిత్ అని చెప్తుంటే ఈర్ష్యతో భగ్గుమన్నాడు గట్టు. అంతలోనే ఆమె మొహం మీద అందమైన చిరునవ్వు చూసి తనను తాను మర్చిపోయాడు. ఆమె తలుపు తీసింది. ఊహించినట్టుగానే ఎదురుగా అభిజిత్ వేషంలో బృంద నిలబడి ఉంది. మామూలుగా పలకరించబోయిన ఆమెకి కళ్ళతోనే తలుపు వెనుకకి చూపిస్తూ సైగ చేసింది ఊర్విజ. అర్థమైంది బృందకి అక్కడ గట్టు ఉన్నాడని. వాయిస్ మాడ్యులేటర్ ఆన్ చేసింది. హాయ్ డార్లింగ్, ఒంటరిగా బాధపడద్దని ఎన్నిసార్లు చెప్పాను? లోపలికి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూ అడిగాడు అభిజిత్. ఆగాగు, అలా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గదిలోకి రాకూడదు. అత్తయ్య చూశారంటే ఇప్పుడే మన ఇద్దరికీ పెళ్లి చేసేస్తారు అంది ఉర్విజ కంగారు నటిస్తూ. అయితే ఇప్పుడే రావాలి నీ గదిలోకి అల్లరిగా అన్నాడు అభిజిత్. తలుపు వెనుక నిలబడిన గట్టు గుండె గుబేల్మంది. ఈ అభిజిత్ గాడు కొంప ముంచేసేలా ఉన్నాడు. ఉర్విజని ఆ క్షణమే తన గుండెల్లో దాచుకోవాలన్న ఫీలింగ్ బలంగా కలిగింది గట్టుకి. కానీ శ్యామ్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఓయ్ క్యూట్ కపుల్, అమ్మ పిలుస్తోంది ఇద్దరిని, కిందికి రండి అన్నాడు నవ్వుతూ శ్యామ్. పళ్ళు నూరుకున్నాడు గట్టు కోపంగా. శ్యామ్ని చితుక్కొట్టాలన్నంత కోపం వచ్చింది అతనికి. ఉదయమే చెప్పాడు అతనికి తను ఆమె ప్రేమలో ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళని క్యూట్ కపుల్ అని పిలవడంలో అర్థం ఉందా అసలు? హా శ్యాము, వచ్చేస్తున్నావు అంటూ అభిజిత్ ఉర్విజ చేతిని పట్టుకుని బయటికి లాగినట్టు లాగి లోపలికి తోసి తలముక్కి అదిమి పెట్టి బుగ్గ మీద తన పెదవులు తగలకుండా శబ్దం వచ్చేలా ముద్దు ఇచ్చాడు ఉర్విజకి. ఓ అభి, చిన్నగా అరిచింది ఉర్విజ. త్వరగా వచ్చే కిందికి అంటూ అక్కడి నుంచి పరుగు తీశాడు అభిజిత్. మరుక్షణం ఉర్విజని లోపలికి లాగి తలుపు మూసేశాడు గట్టు. అతని మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఆమె మొహంలోకి కఠినంగా చూశాడు. భయంతో వణికిపోయింది ఉర్విజ. అంతలోనే ఫల్గుని మాటలు గుర్తొచ్చాయి. నీకు గట్టు కావాలని అనుకుంటే తనని బాధ పెట్టక తప్పదు. బాధలో నుంచి వాడి కోపం, అందులో నుంచి నీ మీద ప్రేమ బయటకు వస్తాయి. చిన్నగా గొంతు సవరించుకుంది ఉర్విజ. కోపం వచ్చింది, ఇక ప్రేమ బయటపడాలి అనుకుంది. ఏం చేస్తున్నారు? కోపంగా అడిగింది. నిన్ను ఎవడైనా తాగితే నేను భరించలేను.
పళ్ళు బిగించి కోపంగా అన్నాడు లోగొంతుకుతో. ఎందుకు? అయినా మీరు ప్రేమించడం లేదు కదా నన్ను. వేరొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు బాధ? నిలదీసింది తను కూడా కంఠం తగ్గించి. అతను సమాధానం చెప్పలేదు. ఆమె మనసులో మాట స్పష్టంగా చెప్పేసింది. ఇక తను దేనికోసం ఆలోచిస్తున్నాడు? అతనికి అర్థం కాలేదు. ఐ లవ్ యూ తథాగత్. మీరు ఈ మాట చెప్పండి చాలు. ఇక మీ నుంచి నేను ఏమీ కోరుకోను. పెళ్లి కూడా వద్దు. మీ ప్రేమ చాలు. ఆశగా అతని కళ్ళలోకి చూస్తూ రిక్వెస్ట్ చేసింది. అతను మెల్లగా ఆమెని వదిలేసి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కోపం, నిస్సహాయత అతన్ని నిలువునా కుదిపేస్తుంటే విసురుగా ఇంట్లో నుంచి బయటకొచ్చి గేట్ దగ్గరికి వెళ్ళబోయాడు. అప్పుడే ఫోన్ మాట్లాడడం పూర్తి చేసిన సత్యదేవ్ అది చూశాడు. అతను వెళ్ళిపోతే తమ ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుందని తెలుసు అతనికి. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గట్టు అరిచినంత పని చేశాడు. ఉలిక్కి పడి వెనక్కి తిరిగాడు తథాగత్. నీ లోపలికి రమ్మని సైగ చేస్తూ కనిపించాడు తండ్రి. పెంచి పెద్ద చేసి చదువు చెప్పించిన సత్యదేవిని ఎప్పుడూ అతను నాన్న అని పిలవలేదు. సార్ అనడమే అలవాటు. ఫల్గుని ఎన్నిసార్లు చెప్పినా అతను ఎందుకో పిలవలేదు. తన దూరాన్ని అలానే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సత్యదేవ్ కూడా ఎప్పుడూ తనని ఫోర్స్ చేయలేదు దేనికి. కానీ ఇప్పుడిప్పుడే నాన్న అని పిలవడం అలవాటు చేసుకుంటున్నా పూర్తిగా అలవాటు అవ్వలేదు. చెప్పండి సార్ అన్నాడు సీరియస్గా. ఈరోజు ఫల్గుని నీకోసమే చిన్న సెలబ్రేషన్ లాంటిది అరేంజ్ చేసింది. నువ్వు ప్రమోషన్ లిస్ట్లో ఉన్నావని తెలిసింది తనకి. ఇప్పుడు నువ్వు డ్యూటీ పేరు చెప్పి వెళ్ళిపోతే డిసప్పాయింట్ అవుతుంది. ముందరి కాళ్ళకి బంధం వేశాడు సత్యదేవ్. నాకు ఇంపార్టెంట్ పనుంది. తప్పించుకోవాలని చూశాడు అతను. పనులెప్పుడు ఉంటాయి గట్టు, కానీ మనవాళ్ల ఆనందం ఆ క్షణాలు తిరిగి రావు. ఈ క్షణం ఎంజాయ్ చేయడం నేర్చుకో అంటూ భుజం మీద చెయ్యి వేసి అతన్ని లోపలికి తీసుకుపోయాడు సత్యదేవ్. అతని సహనానికి పరీక్ష ఎదురు కాబోతోంది లోపల. బృందెక్కడా? భోజనానికి కూర్చుంటూ అడిగాడు గట్టు. తను బాగా అలసిపోయిందని నిద్రపోతారని వెళ్ళిందిలే, కానీ నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు అడిగింది ఫల్గుని మాట తప్పిస్తూ. ఏం లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడతను. అతని కళ్ళు ఉర్వి, అభిజిత్ల మీద ఉన్నాయి. సత్యదేవ్ లోపలికి రాగానే శ్యామ్ అతన్ని పక్కకి తీసుకువెళ్ళి సీరియస్గా ఏదో మాట్లాడడం పట్టించుకోలేదు తథాగత్. ఉర్విజ ఎలాంటి చీకుచింత లేకుండా నవ్వుతూ అభిజిత్తో మాట్లాడుతూ ఉంటే పళ్ళు కొరుక్కున్నాడు తథాగత్. త్వరగా భోజనాలు కానిస్తే శ్యామ్ ఏదో సర్ప్రైజ్ ఉందని అన్నాడు ఊరిస్తూ అంది ఫల్గుని. ఏం సర్ప్రైజ్ ఆంటీ అడిగాడు అభిజిత్ నవ్వుతూ. అతని చెయ్యి ఉర్విజ చేతిని అందుకుని గట్టిగా పట్టుకోవడంతో గట్టుకి కోపం అవధులు దాటుతోంది. శ్యామ్, సత్య కూడా రావడంతో హుషారుగా భోజనాలు పూర్తి చేసి అందరూ హాల్లోకి చేరారు. ఎప్పుడూ వర్క్ టెన్షన్స్తో ఊపిరాడనట్టుగా ఉండే మనందరి రొటీన్ దెబ్బతినకుండా చూసుకునే ఆడవాళ్ళకి జోహార్లు చెప్పుకుంటూ ఈ రాత్రి ప్రత్యేకించి వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశాను అంటూ లేచి షెల్ఫ్లో నుంచి ఒక డబ్బా బయటకు తీశాడు శ్యామ్. అందులో కొన్ని స్లిప్స్ ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిన గేమ్. ఆడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉండేలా ప్లాన్ చేసింది బృంద అనౌన్స్ చేశాడు శ్యామ్. అందరూ కార్పెట్ మీద వలయాకాలం కూర్చున్నారు. ఇప్పుడు మనం ఈ కుషన్ తీసుకుని మ్యూజిక్ వస్తున్నంతసేపు ఒకరి నుంచి ఒకరికి పాస్ చేసుకుంటాం. మ్యూజిక్ ఆగినప్పుడు ఇది ఎవరి దగ్గర ఆగుతుందో వాళ్ళు ఈ బాక్స్లో నుంచి ఒక స్లిప్ తీసి అందులో ఏం రాసుంటే దాని ప్రకారం చేయాలి వివరించాడు శ్యామ్. ఇది మరీ టీనేజ్ పిల్లలు ఆడుకునే ఆట. ఆ మధ్య మా స్టేషన్లో కానిస్టేబుల్స్ ఈ ఆట గురించి డిస్కస్ చేశారు కూడా. ఒక సీరియల్ కిల్లర్ ఈ ఆటని ఉపయోగించే తన విక్టిమ్స్ని చంపాడు వెంటనే అన్నాడు గట్టు. అందరూ గట్టిగా అరిచారు గట్టు అంటూ. వాట్? ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి అడిగాడు తథాగత్. నువ్వు గేమ్ స్పాయిలర్వి. ఎప్పుడు చూడు కేసులు, క్రిమినల్స్ అంటూ సరదా మూడ్ని ఖరాబ్ చేసేస్తావు కంప్లైంట్ చేశాడు శ్యామ్. జరిగినది చెప్పాను. అయినా ఇంత పెద్దయ్యాక ఈ పిచ్చాటలేంటి? శ్యామ్ని నిలదీశాడు గట్టు. ఓహో, తమరు ఏ వయసులో ఆట కాన్సెప్ట్ చెప్తున్నారు? నిన్న రాత్రి నువ్వు రెడ్ రెడ్ రిడెంప్షన్ వీడియో గేమ్ ఆడడం చూసా నేను, శ్యామ్ కంప్లైంట్ చేశాడు. ఉర్విజ కళ్ళు వెడల్పు చేసి చూసింది గట్టు వైపు. అతను ఒకసారి ఉర్విజ వైపు ఇబ్బందిగా చూసి తల తిప్పి శ్యామ్ వైపు కోపంగా చూశాడు. నిన్ను ఏమైనా అంటే వెంటనే నన్ను ఏదో ఒక దానిలో ఇరికిస్తావు. అయినా వీడియో గేమ్స్ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు, కానీ ఇలాంటి గేమ్స్ ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఆడరు కోపంగా వాదించాడు గట్టు. ఫల్గుని నవ్వుతూ సత్యదేవ్ వైపు చూసింది వాళ్ళని అదుపు చేయమన్నట్టుగా. అతను చిన్నగా తల ఊపాడు. బాయ్స్, ఇక గొడవాపి అసలు విషయంలోకి వద్దాం. మీరిద్దరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడపిల్లల్ని ఎదురు చూసేలా చేయకూడదు. ఇక్కడ ఇద్దరు అందమైన లేడీస్ చాలా ఆసక్తిగా ఆడడానికి ఎదురు చూస్తుంటే మీరు అనవసరమైన గొడవలతో కాలయాపన చేస్తున్నారు. అక్కడే మీకు నెగిటివ్ పాయింట్స్. కొడుకులిద్దరి గొడవని ఆపుతూ అన్నాడు సత్యదేవ్. ముసుముసు నవ్వులు నవ్వుకున్నారు ఫల్గుని, ఉర్విజ.
చిన్నగా గొంతు సవరించుకున్నాడు అభిజిత్. మీ అందరికీ ఏదో అయ్యింది కోపంగా అన్నాడు గట్టు. అభిజిత్ ఊర్విజ వైపు కన్నార్పకుండా చూస్తూ ఆమె చెవిలో ఏదో అంటుంటే భరించలేక, అవును ప్రేమ అయ్యింది, అది నీకెలానూ అవ్వదుగా, అందుకే అలా శంకగాళ్ళలో ఉన్నావు అనేశాడు శ్యామ్. ఇక అతని కోపాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అలకగా మొహం ముడుచుకుని కూర్చున్నాడు గట్టు. ఉరిజ మనసు కరిగిపోయింది అతన్ని అలా చూసేసరికి. మాట్లాడడానికి నోరు విప్పబోయిన ఆమె వైపు చూసి వద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఫల్గుణి. ఉర్విజ నిరాశగా తలవాల్చేసింది. నవ్వుకున్నారు సత్య, ఫల్గుణి. ఓకే, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, మీరు ఆడండి అన్నాడు శ్యామ్. ఒక కండిషన్, పందెం ఏంటో చెప్తేనే ఆడతా చిన్నపిల్లాడిలా అంటున్న గట్టుని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకోవాలనిపించింది ఉర్విజకి. హఠాత్తుగా ఉర్విజ అభిజిత్ వైపు కనీసం చూడని కూడా చూడకుండా తన వైపే కన్నార్పకుండా చూస్తుంటే లోపల నవ్వుకున్నాడు తథాగత్. ఆమెకి తను ఎలా ఉంటే ఇష్టమో తనకి తెలియదా? 2 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. ఆమె ప్రతి ఆలోచన తనకి కరతలామలకమే. ఆమె కంటి చూపు, పెదవి విరుపు, కనుబొమ్మల కదలిక, ముక్కు చిట్లించడం అన్నీ తెలుసు తనకి. ప్రస్తుతం ఆ చిక్కని కాఫీ రంగు కళ్ళలో నల్లని కనుపాపలు పెద్దవి అయ్యాయి అంటే ఆమెకి తనని ముద్దు పెట్టుకోవాలని ఉందని అర్థం. అది వీలు కాదు కాబట్టి తన దుపట్టాని వేలికి చుట్టి తీస్తూ కింది పెదవిని మునిపంటితో నొక్కిపెట్టింది. తథాగత్ నవ్వుకున్నాడు. ఆమెకి కావలసినది తన ప్రేమ. అది చెప్పాలనే ఉంది తనకి, కానీ ఎక్కడో ఏదో ఒక మూల సందేహం వెనక్కి లాగుతోంది. ఉర్విజ మీద సందేహం కాదు, తన మీద తనకి సందేహం. ముసురుకుంటున్న ఆలోచనలు అతన్ని గ్లూమీగా మారుస్తుంటే వాటిని పక్కకి తప్పించాడు. చెప్పినది చేయలేని వాళ్ళు మన్నాడంతా గెలిచిన వాళ్లతో టైం స్పెండ్ చేయాలి చెప్పింది ఫల్గుణి అభిజిత్ వైపు చూసి కన్నుగీటుతూ. ఓకే అన్నాడు గట్టు. కానీ ఆ పందెం షరతు తనకి అనుకూలంగా కాకుండా అభిజిత్కి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించింది. అయినా అభిజిత్ వైపు చూస్తూ పందెనికి సిద్ధమయ్యాడు అతను. అది తనకి అభికి పోటీ అనుకున్నాడు గట్టు. ఆట మొదలైంది. కుషన్ని ఒకరి మీద నుంచి ఒకరు పాస్ చేసుకోవడం మొదలుపెట్టారు. హుషారని మ్యూజిక్ ప్లే అవుతోంది. కుషన్ సరిగ్గా ఫల్గుని చేతుల్లోకి రాగానే మ్యూజిక్ ఆఫ్ చేసేశాడు శ్యామ్. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నది శ్యామ్ ఆలోచన. ఈ ఆటలో అటు తల్లిదండ్రులకి ఇటు గట్టుకి కూడా ప్రేమ, టైం విలువలని చెప్పాలని అతని ఉద్దేశం. అందరూ హుషారుగా అరుస్తూ ఉండగా ఆమె బాక్స్లో నుంచి ఒక స్లిప్ తీసింది. తిరిగి తెరిచి చదివి హక్కున నవ్వింది. ఇది నాకు రావాల్సినది కాదు, పిల్లలకిది అంది తేలికగా తీసి పారేస్తూ ఫల్గుణి. ఆ స్లిప్ని తిరిగి లోపల కలిపేయబోయింది. నో అమ్మ, ఆడవలసిందే, నో చీటింగ్ శ్యామ్ గొడవ చేశాడు. తథాగత్ కూడా అతనికి సపోర్టుగా రావడంతో ఇక చేసేది లేక ఫల్గుణి స్లిప్ని ఉర్విజ చేతిలో పెట్టింది. నీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలి చదివింది గట్టిగా బయటికి ఉర్విజ. అందరూ హే అంటూ అరవడంతో సిగ్గుపడిపోయింది ఫల్గుణి. ఇది కుదరదు అంది తల అడ్డంగా ఊపుతూ ఫల్గుణి. సత్య నవ్వుతూ చూస్తున్నాడు తన భార్యని. సిగ్గుతో ఎర్రగా కందిపోయిందామె. పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అనిపించింది అతనికి. ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి తమ మధ్య. తను వర్క్ ప్రెషర్లో పడిపోయి తన భార్యతో గడపవలసిన టైంని కూడా ఆఫీసులో గడిపేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇలా కుటుంబం మొత్తం సరదాగా కూర్చుని గడిపి ఎన్నేళ్లైందో అనిపించింది సత్యదేవ్కి. శ్యామ్ నవ్వుతూ తలని ఆట పట్టిస్తుంటే తథాగత్ ఫల్గుని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని శ్యామ్ని బెదిరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అంతే. గట్టు అమ్మ పార్టీ, శ్యామ్ తన పార్టీ. అలా పార్టీలుగా విడిపోయి సరదాగా గొడవపడి ఎన్నేళ్లైంది. అమ్మ ప్రపోజ్ చేసి తీరవలసిందే శ్యామ్ కంఠం వినిపించింది. అమ్మని ఇబ్బంది పెడితే ఎలా? గట్టు అంటున్నాడు. ఓకే, అయితే రేపంతా అమ్మ నాన్నతో ఆఫీస్కి వెళ్ళి అక్కడ గడపాలి తేల్చేశాడు శ్యామ్. తెల్లబోయింది ఫల్గుని. కండిషన్ని గుర్తు చేసింది ఉర్విజ. ఆ హుషారులో అభిజిత్ ఉర్విజ చేతిని పట్టుకుని మృదువుగా నొక్కడం ఎవ్వరూ గమనించలేదు, గట్టు తప్ప. అప్పుడు గట్టు ఎలా స్పందించి ఉంటాడు తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అందమైన ఎపిసోడ్తో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.